ఓ చాలా చాలా దుర్వార్త. ప్రముఖ గాయని స్వీట్ సింగర్ జానకి గారు మృతి చెందినట్టుగా మనం బ్రేకింగ్ చూస్తున్నాం. మధుర గాయని, నిజంగా వెరీ సాడ్. ఆవిడ జానకి అంటే పాటే, ఇంకా పాటే గుర్తొస్తుంది మనకి. అలాంటి గొప్ప గాయని. రీసెంట్గా కూడా వీడియోలు చూసాను నేను. ఆవిడ మన తెలుగు వాళ్ళు ఎవరు వెళ్తే వాళ్ళందరినీ ఊళ్ళో కూర్చోబెట్టుకుని మాట్లాడడం చాలా ఆప్యాయంగా. ఈ సందర్భంగా మనం నివాళులు అర్పిస్తున్నాం. డెఫినెట్ గా జానకి గారి మృతికి ఆత్మశాంతించుకుందాం. వారి కుటుంబానికి నివాళులు మనం అర్పించాల్సిన అవసరం ఉంది. జానకి గారి గురించి నిజంగా చెప్పడానికి మాటలు కూడా ఉండవు. ఎందుకంటే అది ఆవిడ గొప్ప గాయని. ఆ పాటను కాదు, ఎలాంటి పాటలు అంటే చిన్న పిల్లల గొంతును కూడా అనుకరిస్తూ పాడే పాట. ఆమెకే చెల్లింది. ఇంకెలాంటి పాటలైనా, డ్యూయెట్లైనా, ఏదైనా. సుబ్బారావు ఫోన్ అన్ని భాషల్లో కలిపి 40,000 పాటల వరకు పాడే సుబ్బారావు. అవునండి, చాలా పాటలు, ఒకటని కాదు, అన్ని లాంగ్వేజెస్, ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మొత్తంలో. మామూలు అంటే ఆమె ఒక మంచి గాయని అంటే సరిపోదు, ఆమె ఒక మధుర గాయని అంటే సరిపోదు. ఏదో గాయని, ఏదో గాత్రం అనాలి. అది మరి ఆ పదాలు కూడా లేనంత స్వీట్, మధురమైన, ఏమనాలి ఇంకా అంతకుమించి అనడానికి కూడా మాట. ఎందుకంటే మైసెల్ఫ్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జానకి గారు. 48,000 పాటలు అంటే అసలు చిన్న విషయం కాదు కదా. చాలా మంది సింగర్స్ ఉన్నారు, లేరని కాదు, కానీ ఆమె డిఫరెంట్. జానకి గారు, ఆమె ప్రత్యేకత వేరు. 20 భాషలలో పాటలు పాడి, 20 భాషలు. షీ ఈజ్ యూనిక్. ఫేమస్ పాటలు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, షీ ఈజ్ యూనిక్. గోధూళి వేళ అంటే చిన్నపిల్లవాడి గొంతును కూడా అనుకరించి. రైట్, మా సినిమా బ్యూరో చీఫ్ సుబ్బారావు ఉన్నారు లైన్లో. ఒకసారి జానకి గారి హెల్త్ ఎప్పుడు ఇదైంది, ఆవిడకి సంబంధించి కొన్ని అప్డేట్స్ తీసుకుందాం మనం. సుబ్బారావు, గుడ్ ఈవినింగ్. జానకి గారి మృతికి సంబంధించి అప్డేట్స్, తర్వాత ఆవిడ గురించి, మీరు సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి మీకు కొంచెం ఎక్కువ తెలిసే అవకాశం ఉంది మాకంటే. మేమంతా పొలిటికల్ తప్ప ఇవి తెలియదు అన్ఫార్చునేట్. బట్ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జానకి గారు. ఆవిడ పాట అంటే పడి చచ్చిపోతాను. సో ఎనీవే చెప్పండి. యాక్చువల్గా వెంకటేష్ గారు గత కొంతకాలంగా ఆవిడ అనారోగ్యంతో ఉన్నారు. వాళ్ళ అబ్బాయి దూరం అయిన తర్వాత ఆవిడ బాగా ఎంతో డిసప్పాయింట్ అయింది ఆవిడ. ప్రస్తుతం ఆవిడ మైసూరులో ఉంటున్నారు. సో కొంత సమయం క్రితమే ఆవిడ మనకు దూరం అయ్యారన్న వార్త తెలిసింది. సో ఇక ఆవిడ లేని లోటు అనేది యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పాటలకు సంబంధించి ఆవిడ చేయని ప్రయోగం అంటూ లేదు. ఏ జనరేషన్ కి సంబంధించిన వాయిస్ నైనా ఆవిడ దానికి తగ్గట్టుగా ఆవిడ ఆ వాయిస్ ని బ్లెండ్ చేసి పాటలు ఆవిడ అని చెప్పుకోవాలి. దాదాపుగా 1 కాదు 2 కాదు, దాదాపు ఒక 20 భాషల్లో, ఇండియన్ లాంగ్వేజ్ లో ఆవిడ పాటలు పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, సాంస్క్రిట్, ఒడియా, తుళు, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ, కోణంకి, ఎన్ని లాంగ్వేజ్ లో ఆవిడ పాటలు పాడారు. ఆవిడ అలా చెయ్యని ప్రయోగం అంటూ లేదు వెంకటకృష్ణ గారు. ఇక కెరియర్ విషయానికి వస్తే ఆవిడ యాక్చువల్ గా రేపల్లెలో ఆవిడ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఆవిడ జన్మించారు యాక్చువల్ గా. అయితే తనకి యాక్చువల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్మభూషణ్ అవార్డు ప్రకటించినా కూడా నేను పద్మభూషణ్కి అర్హురాలు కాదా అని ఆవిడ ఆ అవార్డుని తిరస్కరించిన సంగతి కూడా మా అందరికీ గుర్తుండే ఉంటుంది. పద్మభూషణ్ ప్రకటిస్తే పద్మ విభూషణ్ కి పరికరానని అన్నారు కదా. అన్నారు, అవును. అంటే అప్పటికే లతా మంగేష్కర్ గారికి పద్మవిభూషణ్ ప్రకటించి
ఈవెన్ ఆ పద్మవిభూషణ్ కాదు భారతరత్న కూడా నేను అర్హురాలనే కదా అనేది ఆవిడ అభిప్రాయం యాక్చువల్ గా. డెఫినెట్ గానండి. చాలా మందికి అనకూడదు కానీ మనం అంటే వివాదాస్పదం అవుతుందేమో కానీ చాలా మందికి ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేయలేము. బట్ షీ డిజర్వ్స్. 100%. Yeah. అది దాదాపు టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితో ఆవిడ ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చింది. ప్రత్యేకించి ఇళయరాజా గారితో ఆవిడ ఇళయరాజా జానకి కాంబో అంటే అసలు ఇంకా అది అల్టిమేట్. అవునవును 1976 లో వచ్చిన అన్నాకి నుంచి వాళ్ళ జర్నీ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అసలు కెరియర్ లో. ఇక ఆవిడ సాధించిన అవార్డులు, నేషనల్ అవార్డులు కానీ, ఇక ఈవెన్ మనం నంది అవార్డులు కానీ, తమిళనాడు స్టేట్ అవార్డ్స్ కానీ ఎన్నో అసలు లెక్కకు మించి ఆవిడ ఉన్నాయి. 1976 లోనే బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మలయాళం సినిమాకి సంబంధించి ఆవిడ ప్లేయర్ సింగర్ అవార్డు గెలుచుకున్నారు. అలాగే తెలుగులో శంకరాభరణం నుంచి ఆవిడ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. నెక్స్ట్ అలాగే మళ్ళీ మలయాళం సినిమాకి ఆవిడ అవార్డు అందుకున్నారు. అలాగే తమిళ్లో దేవమగన్ సినిమాకి సంబంధించి అవార్డు అందుకున్నారు. ఇక స్టేట్ ఫిలిమ్స్ 33 స్టేట్ ఫిలిమ్స్ అవార్డు వచ్చినాయి, 11 కేరళ స్టేట్ అవార్డు వచ్చినాయి, 10 నంది అవార్డు. సూపర్. ఇప్పుడు ఆవిడ చెన్నై కదా యాక్చువల్ గా, మైసూర్ లో ఎందుకున్నారు ఇప్పుడు? లేదు చెన్నై కాదండి, మైసూర్లోనే కాదు. ఎంతో గత 8 ఏళ్ళుగా ఆవిడ మైసూరు, ఇక్కడ హైదరాబాద్, చెన్నై కాదు. ఇక్కడ మన శంషాబాద్ దగ్గరలో ఆవిడ ఒక ఇది వాళ్ళ అబ్బాయి ఆవిడ ఉండేవాళ్ళు. అలాగే మైసూరులో కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దూరం అయిన తర్వాత మైసూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయి దూరం అనేది ఆవిడకి బాగా దెబ్బతీసుకుంటారు. ఇక ఆవిడ అవార్డులు అండి నిజంగానే మీరు సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ లో ఆవిడ స్టేట్ అన్ని లాంగ్వేజెస్ నుంచి ఆమెకు అవార్డ్స్ ఉన్నాయి. అవార్డ్స్ కంటే విపరీతమైన అభిమానులు ఉన్నారు అన్ని లాంగ్వేజెస్ లో కూడా. ఎనీవే మనం సుబ్బారావు మనం దీనికి సంబంధించిన అప్డేట్స్ చాలా ఎక్స్టెన్సివ్ గా మనం 9 ప్రైమ్ టైమ్ లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. జానకి గారికి నివాళులు అర్పిస్తూ